కూటమి నేతలు అధికారంలో ఉన్నామన్న మాట మర్చిపోతున్నట్టుంది. ఇప్పటికీ ఇంకా విపక్షంలో ఉన్నట్టుగానే సాగుతున్నారు. ఇంకా డిఫెన్స్ మోడ్లోనే వ్యవహరిస్తున్నారు. ప్రతిదానికి జగన్నామస్మరణ చేయడం మాత్రం ఆపడం లేదు. ఇంకా అన్నింటికీ జగనే, ప్రతిదీ జగన్తోనే, ఎక్కడైనా జగనే, ఏదైనా జగనే అని చాటే దిశలో ఉన్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి బలాన్ని కూటమి నేతలే పెంచి పెద్దదిగా చూపించే ప్రయత్నంలో ఉన్నట్టుగా జనం భావిస్తున్నారు. ఆశ్చర్యకరం. వాస్తవానికి 164 సీట్లతో 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం విపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ నాయకుడి గురించి పదే పదే మాట్లాడుతున్నటువంటి వైను విడ్డూరంగా కనిపిస్తోంది. చాలామందికి విస్మయాన్ని కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని కూటమి నేతలే పెంచి పోషిస్తున్నారా అనే అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఎంత విడ్డూరం అంటే సింగపూర్ పర్యటనకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ పెట్టుబడిదారులు అడుగుతున్నారని నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఏంటి దీని అర్థం? అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడనేటువంటి ఆందోళన నిజంగా పెట్టుబడిదారుల్లో ఉందా? వస్తారనేటువంటి భయం కూటమి నేతలను వెంటాడుతుందా? బహిరంగంగా అలాంటి మాటలు చెప్పడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం గురించి కూటమి నేతలే ప్రస్తావించడం ద్వారా వైఎస్ఆర్సీపీ బలాన్ని రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతం వెల్లడవుతుంది. తద్వారా నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ తమ మాటల ద్వారా, తమ నోటి ద్వారానే జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే అంచనాని పెంచి పోషిస్తున్నట్టు స్పష్టమవుతుంది. అంటే ఈ నాయకులే, కూటమి నేతలే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారినట్టు అర్థమవుతుంది. ఆఖరికి సింగపూర్ వెళ్ళిన తర్వాత కూడా, సింగపూర్ అంటే చంద్రబాబు అని, చంద్రబాబు పిలిస్తే సింగపూర్ వాళ్ళు వచ్చి వాలిపోతారని, చంద్రబాబుకి సింగపూర్కి అవినాభావ సంబంధం ఉందని, చంద్రబాబు మాటని కాదనలేని నేతలు సింగపూర్లో ఉంటారని ఇట్టా రకరకాల ప్రచారాలు ఎంతో ఉధృతంగా సాగించినటువంటి దశ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాంటి సింగపూర్లో కూడా స్వయంగా చంద్రబాబు వెళ్ళిన తర్వాత కూడా మీరు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారనే ధీమా లేదన్నట్టుగా కార్పొరేట్లు మాట్లాడితే ఇక చంద్రబాబు మీద జనాల్లో విశ్వాసం ఎట్లా ఉంటుంది? కార్పొరేట్లకే చంద్రబాబు మీద నమ్మకం లేనటువంటి దశలో సామాన్యులు ఎందుకని చంద్రబాబు ప్రభుత్వం మీద విశ్వాసం కొనసాగించే పరిస్థితి దాపురిస్తుంది అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఇదే ఇప్పుడు కూటమి నేతలకు తెలియకుండానే పెద్ద సవాలుగా మారబోతోంది. కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా జగన్కి ప్రచారం కల్పిస్తున్నారా, లేకుంటే అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డిని పెద్దగా చూపించే పనిలో ఉన్నారా? ఏం చేస్తున్నప్పటికీ కూడా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని ఇంటర్నేషనల్గా సింగపూర్ కార్పొరేట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడే పరిస్థితి వచ్చింది అని చిత్రీకరించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి బలాన్ని మరింతగా పెంచే పనిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ప్రొజెక్షన్ ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డి వల్లే కార్పొరేట్లు రావట్లేదని, పెట్టుబడులు పెట్టడం లేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావట్లేదని ఇలాంటి పిక్చర్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూటమి నేతలు చేస్తున్నారు. కానీ అది వాస్తవానికి బూమరాంగ్ అవుతుంది. కూటమి నేతలు గుర్తిస్తున్నారో లేదంటే గ్రహించకుండా వదిలేస్తున్నారో కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని చాలా బలమైనటువంటి నేతగా, జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్గా కూడా ఆయన ఇమేజ్ చాలా ఎక్కువ ఉందన్నట్టుగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుని ఎవరూ నమ్మడం లేదన్నట్టుగా, చంద్రబాబు అధికారం కొనసాగుతుందనే విశ్వాసం కార్పొరేట్లలో కూడా లేదన్నట్టుగా చెప్పే ప్రయత్నంలో ఈ కూటమి నేతలు ఉండడం అన్నది చాలా ఆశ్చర్యంగాను ఆసక్తికరంగాను కనిపిస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో పెద్ద అడ్వాంటేజ్ కాబోతుందనేటువంటిది బహిరంగ సత్యం.